నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మొత్తం ఉగ్రవాద శిబిరాలు లెక్కలివే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అచ్చంగా పిఓజేకే. ఈ లెక్కలు చూడండి, ఆ మ్యాప్స్ పక్కన విండోలో కూడా కనిపిస్తాయి. పాకిస్తాన్లో కనుక చూస్తే బల్వాల్పూర్, మురిట్కే, షర్జాల్, అలాగే మహమూనా, జోయా. ఇప్పుడు ఈ 4 చాలా కీలకం. ఎందుకంటే ఒక దాంట్లో మసూద్ అజహర్ మూలాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి బల్వాల్పూర్ అయితే చాలా కీలకమైనది. ఇందులో కొన్నింటిని నేలమట్టం చేయగలిగినాయి మన మిసైల్స్. అలాగే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ పిఓజేకే కనుక చూస్తే పిఓజేకేలో సవాయి నాలా, ముజఫరాబాద్, అలాగే సైదనా బిలాల్, ముజఫరాబాద్, గుల్పూర్, కోట్లీ అండ్ బర్నాలా, భీమీర్, అబ్బాస్, కోట్లీ. సో ఇవి చాలా కీలకమైనవి. వీటి మీద కూడా భారత సైన్యం గురిపెట్టింది. ఇక పాకిస్తాన్లో చూస్తే 21 అంటే ఎంటైర్ పాకిస్తాన్, పిఓజేకే పాకిస్తాన్ కలిపి. మనం ఇప్పటిదాకా అదంతా కూడా మ్యాప్లో చూడొచ్చు. మనం ఇప్పటిదాకా టార్గెట్ చేసి కంప్లీట్ ధ్వంసం చేసినవి 9 క్యాంప్స్, ఇంకా 12 క్యాంప్స్ ఉన్నాయి. 12 క్యాంప్స్ని ధ్వంసం చేయడంతో పాటు ఈ మసూద్ అజహర్ నిజంగా ఉన్నాడా, చచ్చిపోయాడా, వీడితో పాటు ఉన్న ఉగ్రముఖల వివరాలు ఏంటి? వాడు ఇంత లెటర్ రిలీజ్ చేశాడు. మా అమ్మని, నా మేనకోడల భర్తని, 5 చిన్నపిల్లల్ని, మొత్తం నా సమాజంలో, నా కుటుంబ పరివారంలో 10 మందిని చంపేశారని చెప్పేసి విపరీతంగా ఉర్దూలో ఆవేదన వెళ్ళగక్కాడు. వాడు ఏ భాషలో వెళ్ళగక్కినా మరి ఇక్కడ పోయిన 27 మంది ప్రాణాల సంగతి ఏంటి? ఇక్కడ మా సాటి భారతీయుల గుండెల మీద బూటుకాళ్ళు పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపినప్పుడు నువ్వు పంపిన మూర్ఖపు సైన్యం మరి వాళ్ళు చేసింది ఏంటి? వీటన్నిటికీ నువ్వు పైగా నువ్వు మోదీని బెదిరిస్తావా? ఏమని? నన్ను టచ్ చేసి, నన్ను వదిలేసి తప్పు చేశాను. నిన్ను వదిలేసిందే నీ చేతి తప్పులు చేయించడానికి. నీ తప్పులు చేసిన ప్రతి చోట నువ్వు ఏదో ఒక ఎవిడెన్స్ వదిలేసి వెళ్తావు. ఆ ఎవిడెన్స్ని సేకరించి ఫైల్ బిల్డ్ చేసి రేపొద్దున మీ గ్యాంగులు అడుగుతున్నాయి కదా, పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పుకునే గ్యాంగులు అడుగుతున్నాయి కదా, ఏమని? అంతర్జాతీయ న్యాయస్థానంలో, అలాగే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు, అంతర్జాతీయ భద్రతా మండలి ముందు మాట్లాడాలట. మీకు ఆ పదాలు పలికే అర్హతే లేదు. న్యాయం, ధర్మం గురించి మీరేం మాట్లాడతారు? ధర్మం ముసుగు చెప్పి, మతం పేరు చెప్పి మీరు నడిపిన ఉగ్రవాదం ఇలా విచ్చలవిడిగా వికృతంగా అన్ని దిక్కులా పాకిన తర్వాత ఇవాళ మీరు కొత్తగా వచ్చి న్యాయం, ధర్మం గురించి, అంతర్జాతీయ న్యాయస్థానాల గురించి మాట్లాడితే ఎవ్వడూ వినటానికి సిద్ధంగా లేరు. అంతర్జాతీయ సమాజం మిమ్మల్ని డిజోన్ చేసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒసామా బిన్ లాడెన్కి పట్టిన గతే మీకు పడుతుంది. మీ భారతీయుల్లో ఒక డిమాండ్ ఏంటంటే ఒసామా బిన్ లాడెన్ మాదిరే మిమ్మల్ని చంపి సముద్రంలో పడేయాలని. ఎందుకంటే మీ శవాలు దొరికితే మళ్ళీ తీసుకొచ్చి వాటికి ఏదో ఖననం, మళ్ళీ తర్వాత ప్రార్థనలు చేయటం ద్వారా మీకేదో అమరవీరుల స్టేటస్ ఇచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. దొంగసాటున దెబ్బతీసి పసిపిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి, భార్యాభర్తల్లో భార్యను చంపి భర్తను వేరు చేసి, భర్తను చెప్పి భార్యను వేరు చేసి, మీలాంటి దుర్మార్గపు నైత్యం ఉన్నవాడికి మతం ఏంటి? మతం పేరు చెప్పుకొని నువ్వు వాడిన ఆట ఏంటి? నీ ఆట వెనుక ఉన్న మొత్తం డీప్ స్టేట్ మూలాలు కదులుతున్నాయి. మసూద్ అజహర్, అలాగే హఫీజ్ సయీద్. మీ మూలాలు కదిపేందుకు యుఎస్ నావీ సీల్స్, సీ, ఎయిర్, ల్యాండ్, నేల మీద, నీళ్లలోనూ, గాలిలోనూ ఏకకాలంలో యుద్ధం చేసి మీ ఆనవాళ్లు లేకుండా చేయగల సీల్స్ మొత్తం జల్లెడపడుతోంది పాకిస్తాన్ని. మరోవైపు కేజీబీ టీమ్స్ ఆఫ్ఘనిస్తాన్ దాటి ఈపాటికి పాకిస్తాన్ అని మీరు చెప్పుకుంటున్న భూభాగంలోకి వచ్చాయి. ఇప్పటికే వెస్ట్ పాకిస్తాన్లోని చివరి పార్టీని గదార్ పోర్ట్ దాకా వాళ్ళు వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి అందిన ఆదేశాలు వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి అందిన ఆదేశాలతోటి జల్లెడపడుతున్నారు. అండ్ బలూచి తిరుగుబాటుదారులు కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తున్నారు. అక్కడి నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా వస్తారు. అండ్ పఖ్తూన్ తోటి ఉన్న వాళ్ళు జనరల్గా చాలా కలివిడి మనస్తత్వం ఉన్న వారు, పఖ్తూన్ తెగ, వారితో కలిసి మొత్తం మీ లోగుట్టంతా కూడా జల్లెడపడటానికి వస్తున్నారు అవతల నుంచి. మరోపక్క యుఎస్ తో పాటు ఇజ్రాయెల్, మొస్సాద్ కూడా రంగంలోకి దిగింది. మొస్సాద్ నేరుగా ఈరోజు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆపరేట్ చేస్తోంది. మొస్సాద్ భారత్ కోసం అక్కడ ఈ తప్పించుకొని అక్కడికి చేరుకున్నారు అని భావిస్తున్న మసూద్ అజహర్, యాజ్ వెల్ హఫీజ్ సయీద్, వీళ్ళ కోసం. అండ్ కిందకు వస్తే పంజాబ్, సింధుల్లో మిమ్మల్ని ఎదుర్కోవడానికి భారత సైన్యం అక్కర్లా, మీ ప్రజలు చాలు. తిరగబడుతున్నారు, మొత్తం
మీ ఉగ్ర శిబిరాలు నడిపే మీ వల్ల వాళ్ళ జీవన విధానం దెబ్బతింది. వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతూ సన్నకారు చిన్నకారు రైతులు పూలు పండ్లు కాయగూరలు పండించుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ పిల్లల్ని మంచిగా చదివించుకొని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే క్రమంలో ఉన్న పంజాబ్ సింధ్ లాంటి సివిలైజ్డ్ సొసైటీస్ని డిస్టర్బ్ చేస్తున్న మీ ఉగ్రమూకల్ని తుదముట్టించడానికి మొత్తం లెక్క తీస్తే 21. ఆ 21లో 9 ఉగ్ర శిబిరాలు పేల్చేశారు. ఇంకా 12 ఉన్నాయి. ఆ 12లో ఖచ్చితంగా మీరు బతికుంటే అక్కడైతే ఉండి ఉండరు. ఈపాటికి ఎక్కడో దాక్కొని నక్కి చైనా సహాయంతో ఈపాటి గదార్ పోర్టు దాటి బయటికి వెళ్ళినట్టు సమాచారం. మీ ప్రాక్సీలు అయితే తిరుగుతున్నారు వివిధ దేశాల్లో. మిమ్మల్ని పోలిన మనుషులు 5-6 మనుషులు అటు శ్రీలంకలో దిగారు. బెంగళూరులో కూడా ఉన్నాడు. మసూద్ అజహర్ని పోలిన అతను బెంగళూరులో కూడా ఉన్నాడు. అతను మసూద్ అజహర్ కాదు. అలాగే ఇతను హఫీజ్ సయీద్ని పోలిన అతను కొలంబోలో ఉన్నాడు. అతను హఫీజ్ సయీద్ కాదు. ఇలాంటి ప్రాక్సీలని మీరు బే ఆఫ్ బెంగాల్లోనూ పంపించారు, ఇటు అరేబియన్ సీకి పంపించారు. జల్లెడ పడుతున్నారు మసూద్ అజహర్ యాజ్ వెల్ హఫీజ్ సయీద్. అంత తేలిగ్గా వదిలిపెట్టరు. లష్కరే తోయిబా, ఇంకోటి ఏంటి జైషే మొహమ్మద్, హమాస్, ఐసిస్, అల్ఖైదా, మీరు మొత్తం 5 కలిసి రండి. ఒక్కడే వస్తాడు మా వైపు నుంచి, అజిత్ దోవల్ వస్తాడు. 5 కలిసి రండి, మీ సంగతి ఏంటో తేలుస్తాడు. అండ్ మిమ్మల్ని ప్రపంచ పటం ముందు దోషులుగా ఇలా నుంచోబెడతాడు విత్ ఎడక్వేట్ ఎవిడెన్స్. మీకు ఎవిడెన్స్ కావాలా? అంతర్జాతీయ భద్రతా మండలికి వెళ్ళాలంటే ఎవిడెన్స్ కావాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చేసిన మారణోహం ఏంటి? పైగా మళ్ళీ కొత్తగా దాడులకి మీరు ప్రయత్నిస్తారా? నిన్న చనిపోయిన మీ సైన్యంలో 30 మందికి నివాళులర్పించి వాళ్ళ అమరవీరులు అన్నట్టు మీరు వాళ్ళకి ఏదో ప్రత్యేకమైన శ్రద్ధాంజలి కార్యక్రమం ప్రకటించి మళ్ళీ 3వ తేదీన కల్మా చదివి తర్వాత దాడులకు తెగబడతారా? ఆ సంకేతం, ఆ సందేశం మీ ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ద్వారా కన్వే చేస్తాడా? షహబాజ్ షరీఫ్ ముందర ఆయన ఆరోగ్యం ఆయన్ని బాగా చూసుకోం. ఆయన కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడే ఒక విచిత్రమైన రోగంతో బాధపడుతున్నాడు ఆయన. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటానికి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాడు. నాకు తెలిసి మీరే ఆయన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అది చదివించేసిన తర్వాత మళ్ళీ మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పంపించుంటారు. ఒకటి అదన్నా నిజమే ఉండాలి. రెండోది ఏంటంటే మీరు ఆయన్ని బంధించేసి హాస్పిటల్లో అయినా దాచిపెట్టి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అండ్ మీ మునీర్ ఎక్కడున్నాడో తెలియదు, స్టేట్మెంట్లు మాత్రం ఇస్తున్నాడు. ఏ బంకర్లో దాక్కున్నాడు, ఏ కలుగులో దాక్కున్నాడు, ఏ దేశానికి పారిపోయాడు. మీ ఎంపీలు ఒక్కడికి కూడా వెన్నెముక లేదు. వాళ్ళు యుద్ధం మొదలవగానే మేము లండన్ పారిపోతామని చెప్పేసి మీ ఎయిర్ స్పేస్ ఎలాగో ఓపెన్గానే ఉంది కదా, ఆపరేట్ చేస్తున్నారు కదా, ఈ పాటికి లండన్ పారిపోయి ఉంటారు. ఇంకొక ఆమె ఉంది జయా ఖాన్, మీ సెనేటర్. ఆవిడ బహుశా భారతదేశంలో ఉన్న అయోధ్యకి ఇటుకల్ని సేకరించే కార్యక్రమంలో ఉన్నారేమో. ఆవిడ ఎక్కడా కనిపించట్లా. ఇక్కడికి ఇటుకలు తీసుకొచ్చి మీ సైన్యం చేత మళ్ళీ బాబ్రీ మసీద్ తిరిగి కట్టిస్తా అన్నారు కదా. మొదటి అజా మీరే ఇస్తారట మునీర్ గారు. మీ తరఫున ఆవిడ వకాల్తా పుచ్చుకొని చెప్పింది. సో ఇవన్నీ జరగబోతున్నాయా, లేకపోతే మీకే బడిత పూజ జరగబోతుందా? వేచి చూడండి. అంత తేలిగ్గా ఈసారి భారతదేశం మిమ్మల్ని వదిలిపెట్టదు.